అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. హాయ్ హలో నీ హావ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. హీరోలు వాళ్ళ రెమ్యూనరేషన్ వీటి చుట్టూనే ఇండస్ట్రీలో చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంలో నిర్మాతలు సరైన దారిలోనే వెళ్తున్నారా? హీరోలకి పిలిచి మరీ కోట్లు ఇస్తున్నారా? మార్కెట్ చూడకుండా పారితోషకాలు ఆకాశానికి ఎత్తేస్తున్నారా? దిల్ రాజు మాట ఫాలో అవుతారా? అసలేంటి నిర్మాతల సమస్య? దానికి హీరోలు ఏం చేయాలి? ఎక్స్క్లూజివ్గా చూద్దాం. ఈ రోజుల్లో స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ ఎలా ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా వాళ్ల పారితోషకాలు ఆకాశంలో ఉన్నాయి. మొన్నటికి మొన్న తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ విఐ శ్రీధర్ కూడా ఇదే మాట్లాడారు. డిజాస్టర్ హీరోలకు కూడా పిలిచి మరీ కోట్లు ఇస్తున్నారంటూ ఆయన చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. హీరోల రెమ్యునరేషన్ పై నిర్మాతల వర్షన్ మరోలా ఉంది. ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై నడుస్తుందంటున్నారు వాళ్ళు. పైగా హీరోలు మాకు దేవుళ్ళు, వాళ్లకి ఎదురు చెప్పే ధైర్యం లేదన్నారు ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్. కానీ ఇదే విషయంపై మరో నిర్మాత దిల్ రాజు వర్షన్ మాత్రం ఇంకోలా ఉంది. ఆయన మాట్లాడే తీరు మిగిలిన వాళ్లకు పూర్తి భిన్నంగా ఉంది. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు ట్రైలర్ లాంచ్ లో దిల్ రాజు మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. రెమ్యునరేషన్ విషయంలో హీరోలకు అర్థమయ్యేలా చెప్తే వాళ్లు వింటారంటున్నారు దిల్ రాజు. గతంలో బృందావనం అప్పుడు ఎన్టీఆర్, మిస్టర్ పర్ఫెక్ట్ సమయంలో ప్రభాస్, వకీల్ సాబ్ టైంలో పవన్, ఇప్పుడు నితిన్ పారితోషికం విషయంలో పరిస్థితులు అర్థం చేసుకున్నారని చెప్పారు దిల్ రాజు. లాభ నష్టాలకు అతీతంగా ఉంటున్నారు మన హీరోలు. కానీ ముందు కొంత రెమ్యునరేషన్ తీసుకుని సినిమా అయ్యాక మిగిలింది చూసుకుంటే బెటర్ అనేది దిల్ రాజు వాదన. సుకుమార్, త్రివిక్రమ్, రాజమౌళి లాంటి వాళ్ళు ఇప్పటికే షేర్ తీసుకుంటున్నారు. కొందరు హీరోలు ఇదే ఫాలో అవుతున్నారు. అందరూ ఇదే చేస్తే ఇండస్ట్రీ కూడా బాగుంటుందంటున్నారు విశ్లేషకులు. రామ్ చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ముందనుకున్న ఆర్డర్ మారబోతోందా? పెద్ది తరువాత సుకుమార్ కాకుండా మరో దర్శకుడు రేస్లోకి వచ్చారా? 12 ఏళ్ల తరువాత మరోసారి బాలీవుడ్ వైపు అడుగులేస్తున్నారా? ఓ సెన్సేషనల్ డైరెక్టర్తో చరణ్ రెండో హిందీ సినిమా లాక్ అయిపోయిందా? అసలు ఇంతకీ ఏంటా ప్రాజెక్ట్? ఆ డైరెక్టర్ ఎవరు? రామ్ చరణ్ పెద్ది సినిమాతో బిజీగా ఉన్నారిప్పుడు. ఈ చిత్ర షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగానే జరుగుతుంది. 2026 మార్చి 27న విడుదల కానుంది ఈ చిత్రం. దీని తర్వాత రామ్ చరణ్ సినిమా ఏంటి అనే దానిపైనే ఈ మధ్య ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ సుకుమార్ లైన్లోనే ఉన్నారు. ఈయన్ని కాదని మరో దర్శకుడు రేసులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రంగస్థలం తర్వాత మరోసారి సుకుమార్తో సినిమా చేయబోతున్నారు చరణ్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుతం చరణ్ సినిమా స్క్రిప్ట్ వర్క్ తోనే బిజీగా ఉన్నారు లెక్కల మాస్టర్. అయితే ఈ గ్యాప్ లోనే చరణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటూ వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తాజాగా కిల్ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ పేరు తెరపైకి వచ్చింది. కిల్ ఫేమ్ నిఖిల్ నగేష్ భట్ తో చరణ్ సినిమా ఉంటుందంటూ గతంలోనే వార్తలొచ్చాయి. అయితే అదేం లేదంటూ అప్పట్లో కొట్టిపారేశారు ఈయన. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఫైనల్ అయ్యేలా కనిపిస్తుంది. జంజీర్తో 12 ఏళ్ల కింద నేరుగా బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారు చరణ్. ఇప్పుడు నిఖిల్ నగేష్తో సినిమా చేస్తే ఇది రెండోది అవుతుంది. సుకుమార్ కంటే ముందే ఈ సినిమా ఉంటుందా లేదంటే తర్వాత ఉంటుందా అనేది చూడాలిక. అందరూ ఊహించిందే కానీ కాస్త ఆలస్యంగా చెప్పారు త్రివిక్రమ్. నెక్స్ట్ సినిమాలపై ఉన్న కన్ఫ్యూజన్ అంతా ఒక్క ట్వీట్తో క్లియర్ చేశారు నాగవంశీ. సీన్లో ఉన్న హీరోలు పక్కకు వెళ్ళిపోయారు. సడన్గా మరో హీరో రేస్లోకి వచ్చేశారు. అసలు గురూజీ నెక్స్ట్ సినిమాలేంటి? ఎవరితో ఉండబోతున్నాయి? ఎన్టీఆర్ సినిమా మొదలయ్యేది ఎప్పుడు? త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై కావాల్సినంత క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి వినిపిస్తున్నట్లుగానే వెంకటేష్ తోనే గురూజీ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ లో ఈ సినిమా రాబోతోంది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నారు. త్వరలోనే పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. దర్శకుడిగా మారాక వెంకీతో త్రివిక్రమ్ మొదటి సినిమా ఇదే. త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు వెంకీతో కలిసి నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి క్లాసిక్స్ ఇచ్చారు. వాసుకి కూడా డైలాగ్స్ రాసింది గురూజీనే. కానీ దర్శకుడిగా మారాక ఈ కాంబో కలవలేదు. ఇన్నేళ్లకు కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. అది కూడా సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. వెంకీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయనున్నారు త్రివిక్రమ్.
ఆలోపు డ్రాగన్, దేవరా 2 సినిమాలు పూర్తి చేయనున్నారు తారక్. కార్తికేయ స్వామి నేపథ్యంలో రానున్న మైథలాజికల్ సినిమా ఇది. దీనికి అనిరుద్ సంగీతం అందించబోతున్నారు. 2026 మధ్యలో ఈ సినిమా సెట్స్ పైకొచ్చే అవకాశం ఉంది. ఆలోపు వెంకీ సినిమా పూర్తి చేయనున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఈ మధ్య పీరియడ్ స్టోరీలకి డిమాండ్ బాగా పెరిగింది. మళ్ళీ పీరియడ్ అంటే 100 ఏళ్లు వెనక్కి వెళ్ళటం కాదు, ఏకంగా 100 ఏళ్లు వెనక్కి వెళ్తున్నారు మన దర్శకులు. హీరోలను ఒప్పించి అన్సంగ్ హీరోల చరిత్రలని బయటకు తీసుకొస్తున్నారు. తాజాగా టాలీవుడ్లో అలాంటి హిస్టారికల్ మూవీస్ చాలానే వస్తున్నాయి. మరింతకీ అవేంటో తెలుసుకుందామా? పీరియడ్ సినిమాల వైపు మన దర్శకుల చూపులు వెళ్తున్నాయి. ముఖ్యంగా ఒకప్పటి చరిత్రను బయటకు తీసుకొస్తున్నారు. అప్పట్లో తన 100వ సినిమా కోసం 1వ శతాబ్దపు గౌతమిపుత్ర శాతకర్ణి కథను ఎంచుకున్నారు. అలాగే తాజాగా గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా 7వ సెంచరీ రాజుది. ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇప్పుడు 7వ శతాబ్దపు చరిత్ర మరిచిన రాజు కథను తీసుకొస్తున్నారు సంకల్ప్ రెడ్డి. అలాగే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా 16వ శతాబ్దపు కథతో వస్తుంది. నాటి ఔరంగజేబు పాత్ర కూడా ఇందులో ఉంది. కోహినూరు వజ్రం చుట్టూ ఈ కథ సాగుతుంది. ఒరిజినల్ క్యారెక్టర్స్ చుట్టూ అల్లుకున్న ఫిక్షనల్ కథ వీరమల్లు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. విజయ్ దేవరకొండ సైతం ఇలాంటి పీరియడ్ కథతోనే త్వరలోనే రానున్నారు. రాహుల్ సంకృత్యం తెరకెక్కించబోయే సినిమాలో 18th సెంచరీ నేపథ్యం ఉంటుంది. 1854 నుంచి 1878 మధ్య జరిగిన ఓ యోధుడి కథ ఇది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. గతంలో టాక్సీ వాలా ఇదే కాంబినేషన్ లో వచ్చింది. నిఖిల్ ఈ మధ్య ఎక్కువగా పీరియడ్ కథల వైపే వెళ్తున్నారు. ఈయన నటిస్తున్న ది ఇండియన్ హౌస్ 19వ శతాబ్దపు కథ. 1900 సమయంలో జరిగే నేపథ్యం ఇది. ఇక స్వయంభూ కూడా పీరియడ్ డ్రామానే. 18వ శతాబ్దపు ఒడిశా యోధుడి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మొత్తానికి మన హీరోలు కథల కోసం సెంచరీలు దాటేస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అప్పుడప్పుడు షూటింగ్లో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. యాక్సిడెంట్స్ జరగకుండా చాలా కేర్ తీసుకుంటున్నారు. అయినా కూడా ప్రమాదాలు ఆగట్లేదు. వరుసగా షూటింగ్ సెట్స్లో జరుగుతున్న ప్రమాదాలు దర్శక నిర్మాతల్ని కంగారు పెడుతున్నాయి. తాజాగా మరోసారి అలాంటి ప్రమాదమే జరిగింది. సినిమా షూటింగ్ సెట్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాకే రిస్కీ సీన్స్ చేస్తుంటారు నటులు. అయినా కూడా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా నిఖిల్ హీరోగా నటిస్తున్న ది ఇండియా హౌస్ సెట్లో వాటర్ ట్యాంక్ పేలి ప్రమాదం జరిగింది. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ షూట్ జరుగుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియా హౌస్ ప్రమాదంలో ఒక కెమెరా పర్సన్ గాయపడ్డారు. దేవుడి దయవల్ల ఎవరికీ ఏమీ కాలేదని చెప్పారు నిఖిల్. అలాగే ఆ మధ్య హిట్ 3 సినిమా సమయంలో నాని తలకు తీవ్రమైన గాయమై 8 కుట్లు పడ్డాయి. కార్తీ హీరోగా నటిస్తున్న సర్దార్ 2 సినిమాలో సెట్లో జరిగిన ప్రమాదంలో ఒక స్టంట్ మ్యాన్ మరణించారు. కాంతారా 2 టీంనైతే వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఓసారి బస్సు బోల్తా పడింది. మొన్నటికి మొన్న ఒక నటుడు షూట్ అనంతరం ప్రమాదవశాత్తు మరణించాడు. ఇక 3 ఏళ్ల కింద ఇండియన్ 2 సెట్లో జరిగిన ప్రమాదంలో 2 మరణించారు. విశాల్ సినిమాల సెట్లో వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే కల్కి, కూలీ, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెట్లలో కూడా ప్రమాదాలు జరిగాయి. తెలుగు ఇండస్ట్రీకి సరికొత్త సక్సెస్ ఫార్ములా దొరికిందా? ముగ్గురు ఫ్రెండ్స్ చుట్టూ కథలు అల్లుకుంటే సినిమా సూపర్ హిట్టేనా? కరోనా తరువాత ఈ తరహా కథలకి సక్సెస్ రేట్ కనిపిస్తోంది. అందుకే దర్శకులు అదే రూట్లో వెళ్తున్నారా? తాజాగా మరో సినిమా కూడా అదే జాన్రాలో వస్తోంది. మరి ఇంతకీ అదేంటి? దానికి ముందొచ్చిన సినిమాలేంటి? టాలీవుడ్లో కొన్నాళ్లుగా యూత్ఫుల్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంది. మరీ ముఖ్యంగా ముగ్గురు స్నేహితుల చుట్టూ కథ అల్లుకుంటే చాలు బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది. 2021లో వచ్చిన జాతిరత్నాల నుంచి మొదలు పెడితే మొన్నొచ్చిన మ్యాడ్ స్క్వేర్, ఇప్పుడొస్తున్న మిత్రమండలి వరకు అన్నీ ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే ఫన్నీ స్టోరీసే. తాజాగా మిత్రమండలి సినిమా వస్తోంది. ఇందులో ప్రియదర్శి హీరోగా నటిస్తుంటే ఆయన స్నేహితులుగా మ్యాడ్లో లడ్డూగా నటించిన విష్ణు, రాగ్ మయూర్ నటిస్తున్నారు. అలాగే ప్రసాద్ బెహ్రా మరో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. బన్నీవాస్ కొత్త బ్యానర్ బీవీ ఆర్ట్స్లో ఈ సినిమా వస్తోంది. మిత్రమండలి టీజర్కు అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ముగ్గురు ఫ్రెండ్స్ అనే సెంటిమెంట్ బాగా కలిసొస్తుంది. బ్రోచేవారెవరరాతో పాటు ఓం భీమ్ బుష్లో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఫ్రెండ్స్గా నటించారు. అలాగే జాతిరత్నాల్లో నవీన్ పొలిశెట్టితో కలిసి రాహుల్, దర్శి నటించారు. మ్యాడ్ సిరీస్లో నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ నటించారు. ఆయ్ కూడా ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథే. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్.
అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.